బా నెంబర్ పోలేదు ఓనా ఏనా ఇవాళ ఇదర్ ఇదర్ మాట్లాడతారు. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇప్పుడే కడప అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఇవాళ ఇప్పుడే ఆర్టీఓ వద్ద నామినేషన్ పత్రాలను సమర్పించడం జరిగింది. మరి ముందుగా మా ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో, నా మీద విశ్వాసంతో మూడవ పర్యాయం కడప అభ్యర్థిగా నాకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించినందుకు మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో అనేక ప్రభుత్వాలని మనమందరం కూడా చూశాం, అందరూ చూడడం జరిగింది. మరి ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ హామీలన్నీ కూడా తొంగలో తొక్కిన పరిస్థితుల్లో మనం గతంలో చూశాం. కానీ దానికి భిన్నంగా మా ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను, ప్రజలు పడుతున్న కష్టాలన్నీ కూడా స్వయంగా చూసి మరి ఆ రోజు ఒక మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. నవరత్నాల పేరుతో మరి ఆ మేనిఫెస్టో పెట్టుకొని 2019 ఎన్నికల్లో మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు ప్రజలకు మాటిచ్చిన ప్రకారంగానే మరి ప్రజలు కూడా మేమిచ్చిన ఆ మేనిఫెస్టోని విశ్వసించి గతంలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వనటువంటి మ్యాండేట్ని 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. 175 స్థానాలలో 151 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. మరి తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే మరి నేను ప్రజలకు మాటిచ్చాను, మరి ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చాను, మరి అవన్నీ కూడా చెయ్యాలి అని ఒక తపనతో మరి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే తన మొదటి సంతకం మరి అవ్వాతాతలకు ఇచ్చిన మాట ప్రకారంగా మరి పెన్షన్ పెంపు మీద పెట్టడం జరిగింది. నిజంగా ఒక నాయకుడు మరి విశ్వసనీయత కలిగిన నాయకుడు మరి ప్రజలకు ఏదైతే ఏ మాటకు మాటిచ్చాడో ఆ మాటలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మరి ఈరోజు 5 ఏళ్ల కాలంలో
మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99% హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం బహుశా భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని గర్వంగా చెప్పగలను. మరి అదే కాకుండా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 3 ఏళ్ల తర్వాత మరి ప్రతి శాసనసభ్యుడిని ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జిని మరి ఏదైతే మేము సంక్షేమ పథకాలు అందించామో అది క్షేత్రస్థాయికి వెళ్ళాయా లేదా అని పరిశీలించండి అని చెప్పి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టి ప్రతి శాసనసభ్యుడిని ప్రజల్లోకి పంపించడం జరిగింది. నిజంగా ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఎక్కడ కూడా అధికారంలో ఉండే ప్రజాప్రతినిధులు మరి ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు 3 ఏళ్ల తర్వాత. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు వాళ్ళు చేయకపోవడము, మరి ప్రజలు ఎక్కడ నిలదీస్తారని చెప్పి మరి ప్రజలకు ముఖం చాటే పరిస్థితి నుంచి మరి ఈరోజు మన ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో మరి ఈరోజు గర్వంగా మేము ప్రతి గడపకు వెళ్ళగలిగాం. మరి ఏదైతే మేము అందించిన సంక్షేమ పథకాలు నవరత్నాల రూపంలో ప్రతి గడపకు చేరిన పరిస్థితి మనం అందరం కూడా గమనించాం. మరి నిజంగా ప్రజల నుంచి కూడా అనుయాయ స్పందన కూడా మనకు లభించింది. మరి వాళ్ళు స్వాగతిస్తున్న తీరు మరి ఏ ప్రభుత్వంలో కూడా మాకు ఇలాంటి పథకాలు అందలేదు. మరి ఈరోజు అన్ని పథకాలు మాకు అందాయని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. మరి ఆ పరిస్థితి నుంచి మరి ఈరోజు 2024 ఎన్నికలకు మనం సిద్ధమయ్యాం. మరి ఏదైతే మేము చెప్పిన మాట ప్రకారంగానే ఒక నాయకుడు మరి గత నాయకులను మరి ఈరోజు ఉండే మన ముఖ్యమంత్రిని ఒక్కసారి బేరీజు వేసుకోమని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలను నేను గమనిస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. మరి గత ప్రభుత్వాలలో మరి ఏదైతే నాయకులు చెప్పిన మాటలు తుంగలో తొక్కి మరి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఎక్కడ నెరవేర్చుకోకుండా మరి ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఏదో అరకొర హామీలు ఇచ్చేసి మరి మరొక్కసారి ప్రజలకు ముందే వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఈరోజు 99% హామీలు పూర్తి చేసి మరి ఈరోజు మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం. మరి నిజంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరిగింది. మరి అదేవిధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా మరి ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి ఆ దిశలోనే సంక్షేమం అభివృద్ధిని కూడా రెండు కూడా సమపాలంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి నిదర్శనం మరి ఈరోజు ఈ కడప నగరం. దశాబ్దాలుగా ఈ జిల్లా ఈ నగరం నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి ఈ ప్రాంతం రాజశేఖర రెడ్డి గారి ప్రాంతం అని చెప్పి, రాజశేఖర రెడ్డి గారి జిల్లా అని చెప్పి మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కూడా మరి ఏదైతే వర్గ పోరాటంలో మరి ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. మరి ఏదైతే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈ జిల్లా ఈ నగరం అభివృద్ధి అంతో ఇంతో అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మరి ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈరోజు ఈ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తుంది. మరి దాంట్లో భాగంగానే కడప నగరం కూడా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం మరి ఈరోజు అన్ని విధాలుగా ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు దూసుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈరోజు కడప నగరం అభివృద్ధికి ముందుకెళ్తుంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు అన్ని రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు ఈరోజు సుమారుగా 7 రోడ్లు వైడనింగ్ చేసే కార్యక్రమాల్ని ఈరోజు మరి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మరి సుమారుగా 450 కోట్ల రూపాయలతో మరి ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు మనం ఇప్పటికే కొన్ని రోడ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. కొన్ని 80 నుంచి 90% మరి పనులు పూర్తయి అవి కూడా త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ ప్రాంతం గతంలో ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
మరియు రిమ్స్ హాస్పిటల్ని నిర్మాణం చేస్తే మరి ఏదైనా పెద్ద జబ్బులు వస్తే మరి ఏదైనా ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ల మరి చేయాల్సిన పరిస్థితి ఉంటే మరి ఆ రిమ్స్ నుంచి కూడా మరి వాళ్ళు కర్నూలుకో లేకుంటే తిరుపతికో లేకుంటే హైదరాబాదుకో చెన్నైకో రెఫర్ చేయాల్సిన పరిస్థితి. మరి ఆ పరిస్థితి నుంచి మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అవన్నీ కూడా గుర్తించి మరి ఈ ప్రాంతంలోనే అన్ని రోగాలకు ఇక్కడే వైద్యం అందించాలి అని చెప్పి మరి ఇక్కడ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా 200 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడం జరిగింది. మరి అది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి అదే ప్రాంతంలో మరి ఈరోజు ఒక క్యాన్సర్ హాస్పిటల్ని కూడా సుమారుగా 100 కోట్ల రూపాయలతో, మరి అదేవిధంగా ఒక సైకియాట్రిక్ హాస్పిటల్, మానసిక వ్యాధికి సంబంధించిన హాస్పిటల్ కూడా మరి 77 కోట్ల రూపాయలతో మరి ఆ హాస్పిటల్ కూడా నిర్మాణం చేసుకుని ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి అదే కాకుండా ఒక కంటికి సంబంధించిన పుష్పగిరి ఐ హాస్పిటల్ అయితేమి, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అయితేమి, మరి అదేవిధంగా అనేక ప్రాంతాల్లో మరి ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్స్, మరి ఏ ప్రాంతంలో కూడా మరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మరి వైద్యం అందించాలి అనే ఆలోచన భాగంగానే మరి ఈరోజు 9 అర్బన్ హెల్త్ సెంటర్స్ నూతనంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్ 1,10,00,000 రూపాయలతో మరి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్లో నిర్మించి మరి అదేవిధంగా 12 మంది మరి అదే పారామెడికల్ స్టాఫ్ని అక్కడ రిక్రూట్ చేయడం జరిగింది. మరి ఆ అర్బన్ హెల్త్ సెంటర్స్లోనే మరి ఈరోజు వైద్య పరీక్షలు అక్కడే ఉచితంగా చేయడం జరుగుతుంది. మరి అక్కడే వాళ్ళకు మందులు కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఈ రకంగా ఏదైతే ఒక కడప నగరాన్ని ఒక మెడికల్ హబ్గా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. మరి ఇవాళ మన జిల్లాకు సంబంధించిన ఏ రోగం వచ్చినా కూడా ఎక్కడ దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు మన కడప రిమ్స్లోనే మనకు అన్ని విధాలుగా అత్యాధునిక ఈరోజు వైద్యం అందించే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం కల్పించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా ఈరోజు విద్యాపరంగా చూసుకుంటే గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మరి గవర్నమెంట్ స్కూల్స్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి మనం గమనించాం. మరి ఈరోజు మా ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు నాడు నేడు ద్వారా మరి ఈరోజు అన్ని ప్రభుత్వ బడులన్నీ కూడా ఈరోజు రీవ్యాంప్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వ బడులు ఈరోజు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఈరోజు తయారు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈరోజు చూస్తే ప్రభుత్వ బడుల్లో కూడా ఈరోజు అడ్మిషన్స్ పెరుగుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా మరి ప్రైవేట్ స్కూల్ నుంచి తీసేసి మరి ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వం చేపట్టిన చర్యలు మరి ఆ విధంగా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మన బుగ్గవంకకు సంబంధించి మరి ఎప్పుడు వరదలు వచ్చినా కూడా బుగ్గవంకకు మరి ఆ ప్రాంతాలు మరి ఏదైతే మునక గురై ప్రాంతాలు అంతా కూడా మరి ఏదైతే నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపిన పరిస్థితి మనం చూసాం. మరి ఆ పరిస్థితి నుంచి 2014 నుంచి 19 వరకు మరి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది మరి ఎక్కడ కూడా మరి ఆ పనులు పూర్తి చేయాలని ఎక్కడ కూడా వాళ్ళు ముందు అడుగు వేసిన పరిస్థితి లేదు. మరి ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 58 కోట్ల రూపాయలతో మరి దానికి సంబంధించిన బుగ్గవంకకు సంబంధించిన 2 వాల్స్ని కూడా ఈరోజు కంప్లీట్ చేసిన పరిస్థితి. ఇరుపక్కల కూడా మరి ఏదైతే సుందరీకరణలో భాగంగా 15 కోట్ల రూపాయలతో మరి ఈరోజు 40 అడుగుల రోడ్లతో ఈరోజు విస్తరణ చేసే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరి అదే కాకుండా మరి ఏదైతే అన్ని రకాలుగా ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు ముందుకెళ్తుంది. మరి ఇవాళ నేను ఒకటే ఓటర్ మహాశయులకు అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఆలోచన చేయండి. కడప నగర ఓటర్లందరూ కూడా విఘ్నులు. మీరందరూ కూడా ఆలోచన చేయండి. గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరి కడప నగరం ఏ మేరకు అభివృద్ధి జరిగిందో మరి ఈరోజు 2019 నుంచి ఇప్పటి వరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరి కడప నగరం ఏ మేరకు అభివృద్ధి జరిగిందో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేసి మరి ఖచ్చితంగా మీరు విఘ్నులు కాబట్టి మీరు ఏదైతే న్యాయ నిర్ణేతలు కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు అడుగులు పడుతున్నాయి. మరి ఆ అభివృద్ధి అనేది ఆగిపోకూడదు. అభివృద్ధి అనేది కడప నగర అభివృద్ధి అనేది కొనసాగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ మీరందరూ కూడా చూశారు
గత 10 ఏళ్లుగా శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈరోజు అందుబాటులో ఉండడం జరిగింది. మరి నా మేరకు నా వరకు వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశలో నేను అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ మీకోసం, మరి ఈరోజు మీకు మీ దీవెనల కోసం నేను మీ ముందుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 3వసారి నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇవాళ నేను నామినేషన్ పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి దీవించి 3వసారి కూడా మీరు నన్ను శాసనసభకు పంపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఖచ్చితంగా ఇవాళ ఒక మాట అయితే చెప్తున్నాను, ఖచ్చితంగా నా యొక్క శ్వాస ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ కడప నగర అభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను. ఖచ్చితంగా ఈ నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతా. ఈ నగరాన్ని ఈ 175 నియోజకవర్గాల్లో ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ముఖ్యమంత్రి స్థాయిలో మన నాయకుడు, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒప్పించి నిధులు తీసుకొచ్చేదానికి శాయశక్తుల కృషి చేసి కడప నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చేదానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. మరి నా గుర్తైన ఫ్యాన్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లను వేయించి అత్యధిక మెజార్టీతో నన్ను మరొక్కసారి శాసనసభకు పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.